బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి మాట్లాడుతూ రాష్ట్రంలో మాదిగలకు 9% రిజర్వేషన్ కల్పించి అమలు చేస్తున్న సందర్భంలో మేము ఒకసారి మనంతో మాట్లాడతాం. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాదిగలకు 9% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. అది రోస్టర్లో 9.75% వచ్చింది. కానీ ఇవాళ మళ్లీ కొంతమంది ద్రోహులు వర్గీకరణ ఫలాలు మాదిగలకు అందనీయకుండా హైకోర్టులో కేసు వేయడం జరిగింది. చెన్నై అని మాలమానాడు రాష్ట్ర అధ్యక్షులు ఆయన వెనకాల మందకృష్ణ మాదిగ ఉండడాన్ని నేను ఆరోపిస్తా ఉన్నా. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో మాదిగలకు ఏబీసీడీ దక్కడం ఇష్టం లేదు, కాంగ్రెస్ పార్టీ చేయడం మరీ ఇష్టం లేదు. అందుకోసమనే కృష్ణమాదిగ డబ్బులు మరీ ఇచ్చి చెన్నై ద్వారా కేసు వేయడం జరిగింది. అదేవిధంగా నేను చెప్పిన ఈ మాటలు రేపు ఖండన రాకపోతే ఆయన ఖండిస్తే నేను దాని వెంటనే ఆయనకు ఆధారాలతో సహా చూపిస్తా. గతంలో చెన్నై చేసినటువంటి అనేక ఢిల్లీ పోరాటం కావచ్చు, ఇంద్రపార్క్ పోరాటం కావచ్చు, చెన్నై వెనకాల మొత్తం కృష్ణమాదిగే ఉన్నాడు. ఇవాళ చెన్నై ద్వారా హైకోర్టులో కేసు ఇప్పించి మళ్ళా కృష్ణమాదిగే పోయి హైకోర్టులో